శివపురం అనే విలేజ్లో ఓ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. అతని పేరు లక్ష్మీపతి అనుకుంటా. మనం శివపురం వెళ్ళాలి అపర్ణ. అప్పుడు ఏకంగా నన్ను లోకం నుంచే తప్పించాలనుకున్నాడు మీ బాస్. నా రాజీనామా సార్. అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలిగా మీనాక్షి. మీరే సార్. నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యని చంపించాలని చూశారు. మీకు కావాల్సింది ప్రాజెక్ట్ సాధించారు. కానీ ఎలా సాధించారు? మా అన్నయ్య నన్ను పోటీలో చూడగానే తను ఓడిపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నేను గెలిచాను, మిమ్మల్ని గెలిపించాను. సార్, మీరు పెద్దవాళ్ళు, డబ్బున్నవాళ్ళు, మీకు కార్లు బంగళాలు ఉండొచ్చు. కానీ మాకున్నది బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలే సార్. అవి దూరం అయితే మేం తట్టుకోలేము. వస్తాను. అయ్యో మీనాక్షి, ఎందుకు అలా జరిగిందో ఒకసారి వింటే కదా తెలిసేది. కాస్త నా వర్షన్ విను, ఆ తర్వాత నీ ఇష్టం. సార్, హత్య చేసిన వాడు కూడా తనకంటూ ఓ వాదనని రెడీ చేసుకుంటాడు. తనెందుకు హత్య చేయాలనుకున్నాడో 100 కారణాలు చెప్పగలడు. అది కాదు, వద్దు సార్, వద్దు. ఆ షాప్లో అడుగుదాం. బాబు, ఇక్కడ లక్ష్మీపతి గారని అతని ఇల్లెక్కడా? లక్ష్మీపతి గారా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఎడం వైపు తిరిగితే 4వ ఇల్లు, అటు వెళ్ళండి. ఓకే సార్, అక్కడ కారు వెళ్ళదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఇక్కడ లక్ష్మీపతి గారి ఇల్లెక్కడా? అదే. ఓకే అమ్మా. ఎవరండి లోపల? లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మీపతి గారంటే మీరేనా? పిలవగానే వచ్చానంటే నేననేగా అర్థం. ఇంతకీ మీరెవరు? నా పేరు ధనరాజ్. ఈవిడ నా భార్య అపర్ణ. హైదరాబాద్ నుంచి వచ్చాం. రా ధనరాజ్, రా. నువ్వు వస్తావని నాకు తెలుసు. మేము వస్తావని మీకెలా తెలుసు? ఒంట్లో రోగం ఉన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇంట్లో దయ్యం ఉందనుకునేవాడు
మంత్రగాడి దగ్గరికి వెళ్తాడు. కానీ రహస్యాన్ని తెలుసుకోవాలని తహతహలాడే నువ్వు నా దగ్గరికి రావాలి, వచ్చావు. కానీ కొంచెం లేట్ అయ్యింది. రండి, కూర్చోండి. మేం కూర్చోడానికి రాలేదు. మీరంటున్న నిజం, ఆ రహస్యం తెలుసుకోవడానికి వచ్చాం. అసలు ఎవరు మీరంతా? వాడెవడు నా ఫ్యామిలీ మీద కక్ష కట్టాడు? నా బిడ్డని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? నాకు నిజం తెలియాలి. రహస్యం అంటే నవల లాంటిది. కవర్ పేజీ తెప్పగానే కథ ఏంటో తెలీదు. చివరి పేజీ దాకా చదివితేనే ఆ ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది. నాకు తెలిసింది మాత్రం 4 పేజీలే. చెప్పేదేదో సూటిగా చెప్పండి. ఆ బలరాం అనేవాడు ఎవడు? మీకు వాడికి సంబంధం ఏంటి? చెప్పండి. వాడు కొన్నాళ్ళు ఈ ఊర్లో నా దగ్గరే ఉన్నాడు. కళ్ళ ముందే తిరుగుతున్నా వాడి గతమేంటో చెప్పలేదు. వాడు ఉన్నన్ని రోజుల్లో ఒకటి మాత్రం గమనించాను. వాడికి ఒకే చోట ఉండటం అన్నా, ఒకే మాట మీద నిలబడటం అన్నా అస్సలు నచ్చదు. మనుషులంటే వాడికి బోరు. ఈ సమాజం అంటే వాడికి వెగటు. అందుకే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. కానీ ఒక్క ముద్ద అన్నం పెట్టినందుకు కృతజ్ఞతగా ఇప్పటికీ వాడు నన్ను బతికిస్తున్నాడు. అంటే మీ ఇద్దరికీ అంతటి సంబంధం ఉందన్నమాట. అలాంటప్పుడు వాడి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? మేం నిన్ను వెతుక్కుంటూ వస్తామని నీకెలా తెలుస్తుంది? వాడే చెప్పాడు, ఏదో ఒకరోజు ధనరాజ్ అనే వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు అని. అయితే వచ్చానుగా. వాడెవడో ఎదురుగా రమ్మను, లేదా వాడి డీటెయిల్స్ చెప్పు. వాడో నేనో తేల్చుకుంటాం. చెప్పానుగా, వాడి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కానీ నీకిమ్మని ఒక వస్తువు ఇచ్చాడు. అది మాత్రం ఇవ్వగలను. ఏంటది? ఎక్కడుంది? ఒక్క నిమిషం. ఇది బలరాం నీకు ఇవ్వమన్న వస్తువు. ఏంటిది? 5533. ఈ అంకెల్ ఏంటి? అదే కార్ నెంబరు. వాడికి ఇనిషియల్ లేదంట. ఈ కార్ నెంబరే వాడి ఇంటి పేరంట. ఇది జాగ్రత్తగా నీకు ఇమ్మన్నాడు. కార్ నెంబర్లో ఏముంటుంది? ఎలా తెలుస్తుంది? ఈ నెంబర్కి వాడికి సంబంధం ఏంటి? అసలు నువ్వు చెప్పేది నిజమేనా? నిజం తెలుసుకునే అవసరం నీకుందేమో, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడిచ్చింది నా దగ్గర ఉన్నది, అంతే. అది కాదు. ధనరాజ్ గారు చెప్పండి. కమిషనర్ గారు, నేను శివపురం వచ్చాను. అవునా? ఏమన్నా క్లూ దొరికిందా సార్? ఒక నంబర్ ప్లేట్ దొరికింది. ఆ నంబర్ ఎవరిదో నాకు తెలియాలి. అలాగే, తప్పకుండా. ఆ నెంబర్ చెప్పండి. ఆ నంబర్ AP115533. ఓకే, థ్యాంక్ యూ. తీసుకోండి బాబు. టైం అయిపోతుంది. మీనాక్షి ఇంకా రాలేదు. వచ్చేస్తుంది బాబు, మీరు తాగండి. అమ్మా తీసుకోండి. టీ తాగుతాం గాని అస్తమానం కాఫీలు టీలు మీరివ్వటమేనా? అమ్మాయి చేత్తో కప్పు కాఫీ తాగే అదృష్టం మాకుందా లేదా? అయ్యో ఎంత మాట. సమయానికి అమ్మాయి లేదు కదా, అందుకని. కాఫీ ఇవ్వడానికి లేకపోయినా పర్వాలేదు, కనీసం తాళి కట్టించుకోవడానికైనా ఉండమని చెప్పండి.
రామ్మా. రామ్మా మనవరాలా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. రా తల్లి. కనీసం ఎప్పుడొచ్చారనైనా అడుగమ్మా. ఆ మాట నీ నోట వినాలనుంది. ఎప్పుడొచ్చారండి? ఇది వరస. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఇదిగో అమ్మా. అమ్మా కాస్త ఆగుతారా? మీనాక్షి గారు మీరు కూర్చోండి. ఒరేయ్, కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని గారు గీరు అంటావేంట్రా బడుద్దాయ్. బామ్మ నువ్వు ఉండవే. మీనాక్షి గారు, ఆ రోజే మిమ్మల్ని పంతులు గారి దగ్గరికి తీసుకెళ్లి మన 2 కుటుంబాల సమక్షంలో ముహూర్తాలు పెట్టించాలనుకున్నాం. కానీ మీరు లేరు, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు. అందుకే మేమే వెళ్ళి పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొచ్చాం. పంతులు గారు లగ్నపత్రిక రాసిచ్చారు. అది మీ నాన్నగారికి ఇచ్చాం. మామయ్య గారు, ఒకసారి మీనాక్షి గారికి చూపించండి. అలాగే బాబు. తీసుకోమ్మా, చదువమ్మా. చూడు తల్లి, చూడు. చూడమ్మా, ఇప్పటిదాకా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ముహూర్తాలు ఖరారయ్యాయి. ఇకనైనా కాస్త పెళ్లి కూతురు కళ తెచ్చుకో. కావలసిన బట్టలు కొనాలి, నగలు కొనాలి, అన్నిట్లో నువ్వు ఉండాలి కదా. అందుకే ఇక ఆఫీసు అది ఇది అనకుండా కాస్త మాకు టైం ఇవ్వు. మీనాక్షి గారు, మా వాళ్ళు మిమ్మల్ని కాస్త కంగారు పెడుతున్నారు. మీరేం టెన్షన్ పడకండి. మీరిప్పుడు ఫ్యాషన్ డిజైనర్. ఓ కంపెనీ మీ మీద ఆధారపడి ఉంది. ఇలాంటి టైంలో జాబుకు దూరం అవటం మంచిది కాదు. నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు కాస్త వీలు చూసుకుంటేనే కదా ఈ పనులన్నీ జరిగేది. పెళ్ళయ్యే వరకే, ఆ తర్వాత మీ ఇష్టం. మీరు 24 గంటలు ఆఫీసులో ఉన్నా నేను అభ్యంతరం చెప్పను, అడ్జస్ట్ అవుతాను. నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తాళి కట్టే సమయం వరకు మీరు ఆఫీస్ పనుల మీద తిరిగారనుకోండి, వాళ్ళు నన్ను ఏడిపిస్తారు, వింతగా చూస్తారు. కాస్త అర్థం చేసుకోండి. స్నేహితులు మాట దేవుడెరుగు. చుట్టాలు పక్కాలు కావలసిన వాళ్ళు ఊరుకుంటారా? అసలే గుడ్డి జనం. చెవులు ముక్కు అన్నీ కొరికేసుకుంటారు. ఎందుకు చెప్తున్నామో నీకర్థమయ్యే ఉంటుంది. దయా, వెళ్దాం పద. వస్తామమ్మా. వస్తానండి.
కిరణ్ నా క్యాబిన్కి రా. ఏంటి క్రిష్? ఆ న్యూ డిజైన్ ఫైల్ రెడీ చేయమన్నాం, అయిందా? అది మీనాక్షి దగ్గర ఉంది క్రిష్. మీనాక్షిని పిలు, అర్జెంటుగా ఫైల్ పంపించాలి. అది ఏంటి మీనాక్షిని రమ్మను. మీనాక్షి రిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా. రిజైన్ చేసింది కదా. ఆ ఫైల్ కావాలి, ఫోన్ చేసి కనుక్కో. హలో మీనాక్షి, నేను కిరణ్ని. చెప్పండి. ఆ న్యూ డిజైన్ ఫైల్ ఎక్కడా? క్రిష్ చూడాలంటున్నాడు. ల్యాప్టాప్ లేదు, ఫైల్స్ లేవు, దాని డీటెయిల్స్ లేవు, అసలు ఇక్కడేం లేవు. అన్నీ అక్కడే నా క్యాబిన్ కబోర్డ్లోనే ఉన్నాయి. నేనేది ఆఫీస్ నుండి తీసుకురాలేదు. మిగతా ఫైల్స్ అన్నీ ఆ సిస్టంలోనే ఉన్నాయి. పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ చెప్పండి. అది చెప్పు మీనాక్షి. ఏ వచ్చా ఫైల్ ఇచ్చి వెళ్తే తన సొమ్మేమన్నా పోతుందా? చెప్పు మీనాక్షి. పాస్వర్డ్ వి వి ఈ ఈ ఎన్ ఎన్ యు యు వి వి యు యు వేణు. ఓకే మీనాక్షి. మీనాక్షి, ఏంటమ్మా ఆఫీస్కి వెళ్ళలేదు? ఈరోజు సెలవా? రోజు సెలవే. ఏంటమ్మా ఏదో అన్నావు? అబ్బే ఏం లేదు నాన్న. ఈరోజు ఇంట్లోనే పనుంది, అది చూసుకొని వెళ్తాను. 1 గంట దాటిందమ్మా, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు నాన్న, నువ్వు తినేసి. ఆకలిగా లేకపోవటం ఏంటమ్మా, రామా భోంచేద్దాం. నేను కాసేపు ఆగి తింటాను, నువ్వు భోంచే నాన్న. సరే, నీ ఇష్టం. అరే మీనాక్షక్క, ఎలా ఉన్నారక్క? నా సంగతి సరే, ఆయనేం చేస్తున్నారు? ఎవరు? ఆయనే. ఆయనంటే ఎవరక్క? అబ్బా ఆయనే, మన బాస్. ఏం చేస్తున్నారు? ఇంకేదో అంటారనుకున్నాను. సార్ క్యాబిన్లో ఉన్నారు. భోంచేశారా? ఇంకా లేదక్క. ఇప్పటిదాకా భోంచేయకుండా ఏం చేస్తున్నారట? ఏ సమయానికి భోంచేయలేరా?